మనతో పాటు స్టూడియోలో ఇక బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు ఉన్నారు. నమస్తే గౌతమ్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే అండి. గౌతమ్ గారు, ఏదైతే నిన్న ఏదైతే రహమద్ నగర్లో రోడ్ షోలో చూసాం మనం, పెద్ద ఎత్తున స్పందన కనబడుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఎస్, నిన్న రహమత్ నగర్లో అంటే జనసందోహం చూసిన తర్వాత అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఒక ఉన్నత స్థితిని మనకు నిన్న చూపిస్తాం. ఎందుకంటే ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయా, బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు పట్టం కడదామా అని చెప్పేసి ఏదైతే ఉత్సుకత ఉందో ఆ ఉత్సుకతకు తగ్గట్టుగానే నిన్న జనం యొక్క ఉత్సాహము, ఆ కేరింతలు, అదేవిధంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందని అంటే అది పీక్ స్థాయిలో ఉందని చెప్పేసి చెప్పొచ్చు. అదేవిధంగా మనము కొంతకాలం నుంచి చెప్తూ వస్తున్నాం ఏమని, రహమత్ నగర్ కావచ్చు లేకపోతే జూబ్లీ హిల్స్ మొత్తంగా నియోజకవర్గంలో మన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద కంప్లీట్గా వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు దోహదం అవుతుందని చెప్పేసి అని అన్నాం. ఎందుకు వ్యతిరేకత ఉంది అని అంటే, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల్ని పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు మళ్ళీ మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడతా ఉంది. అంటే మహిళలకు ఇస్తానన్న 2500 అటైపోయినాయి. అదేవిధంగా మా విద్యార్థులకు ఇస్తానన్న స్కూటీలు అటైపోయినాయి. అదేవిధంగా పెన్షన్లు ఈరోజు 2000 తీసుకుంటే రేపు 4000 ఇస్తామని చెప్పేసి మాట అటైపోయింది. అదేవిధంగా మా కోడళ్ళకి ఇస్తానని చెప్పేసి అన్న 2500 రూపాయలు అటైపోయినాయి. అంటే ఏ మాట కూడా నిలబెట్టుకోలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక ససే మీరా నమ్మకాన్ని ఉంచాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రజలు ఈరోజు అనుకుంటున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గట్టుగానే నిన్న పెద్ద ఎత్తున రెస్పాన్స్ రావడము, ఆ సభలో రావడం అనేది చాలా చాలా సంతోషం. అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత, అదేవిధంగా ఇంకా సిటీలో ప్రజలకున్న చైతన్యము, అదేవిధంగా ప్రజలకున్న ఆలోచన అది కొంత విస్తృతంగా ఉంటుంది. కాబట్టి రాజధాని నగరం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నాడు ఏదైతే అభివృద్ధిని చూసి ఓటేయండి, అభివృద్ధిని చూసి ఓటేయండి. ఏం అభివృద్ధి చేశారు అనుకోవాలి? అదే మేము అదే చెప్తున్నాం. ఏం అభివృద్ధి చేశారు వాళ్ళ లెక్కల్లో ఒకటన్నా ఉందా? ఒక్క లెక్కను చెప్పే అవకాశం ఉందా? ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మేము ఇగో ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇగో ఈ సీవరేజ్ చేయించినాము, లేకపోతే ఈ మరమ్మతులు చేయించినాము, లేకపోతే ఈ రోడ్ వేసినాము, లేదంటే బీటీ రోడ్ వేసాము, సీసీ రోడ్ వేసినాము అని చెప్పేసి ఏదైనా ఏదైనా కేటాయించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉందా? ఏం లేదు. పైగా ఆ కంటోన్మెంట్లో చెప్పిన అబద్ధాలే ఈరోజు మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చెప్తున్న పరిస్థితి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సందర్భంగా 4000 కోట్ల రూపాయలు కేటాయించి మేము మొత్తం అభివృద్ధి చేస్తాము, మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసానంటే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఓటేసి వాళ్ళకి గెలిపించారు. కానీ అదే ఇప్పుడు సంవత్సరం తిరక్క ముందే మళ్ళీ ఉప ఎన్నికకు వచ్చేసిన తర్వాత మాకు అధికారం ఇవ్వండి, మేము పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసానంటే ప్రజలు నిన్న అంటే 2 సంవత్సరాల క్రితం నమ్మినట్లు ఈరోజు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎటువంటి నమ్మకాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని గంగలో కలపాల్సిందే, బంగాళాఖాతంలో కలపాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చాలా చాలా సీరియస్గా అనుకుంటున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఇంకా మనం సర్వే దగ్గర రాలేదు. నిన్న సర్వే కూడా చాలా బ్రహ్మాండమైన సర్వే. ఆ సర్వే కూడా మనకు నిన్న అంటే ఇంత వ్యాస్ట్ మన గతంలో ఉన్న మనకు వేరియేషన్ కంటే కూడా దానికి డబుల్గా మనకు ఈరోజు రిజల్ట్ వస్తున్న పరిస్థితి జూబ్లీ హిల్స్ లో. సర్వే గురించి మాట్లాడదాం. కాకపోతే దాన్ని మాట్లాడే ముందు కంటోన్మెంట్ అంశం సంబంధించి ఏదైతే సవాల్ విసిరారు, ఏదైతే కృష్ణాంక్ గారు కావచ్చు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, ఏదైతే అభివృద్ధి అంటున్నావు కదా, కంటోన్మెంట్లో కూడా అదే అభివృద్ధి పేరు చెప్పేసి ఇక్కడ గెలిచావు, మరి గెలిచినాక ఈ కంటోన్మెంట్కి ఒరగబెట్టింది ఏంటంటూ సవాల్ విసిరారు. రండి చూద్దాం ఒకసారి ఏం చేశారో సవాల్ విసిరారు. ఆ సవాల్కి స్వీకరించే పరిస్థితి ఈ రోజు ఉందా కాంగ్రెస్ పార్టీ? నేను అదే చెప్తున్నాను. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, కృష్ణాంక్ గారు కానివ్వండి, అంటే వాళ్ళు అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు, ముఖ్యంగా కృష్ణాంక్ గారు స్థానికంగా ఉండి ఆ ప్రాంతంలో తిరుగుతున్న మనిషి. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏదో మనకు కనబడుతుంది కదా. నువ్వు కనపడ్డ దాన్ని మనం మాట్లాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సంవత్సర కాలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు కంటోన్మెంట్ని నేను అభివృద్ధి చేసిన అని చెప్పేసి మాట్లాడితే దాంట్లో ఎటువంటి వాస్తవం లేకపోయినా అంటే నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతున్నట్టు కాదు. ఈరోజు ప్రజలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, అభివృద్ధి వైపు ఎట్లా తీసుకెళ్తున్నారు, హామీలు ఏదైతే ఇచ్చిండ్రో 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిండ్రో ఆ హామీల అమలులో మీరు ఎట్లా ముందుకెళ్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకనే కంటోన్మెంట్ ఏరియాలో ఈరోజు శ్రీనివాస్ గారు ఇచ్చిన సవాలుకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో కూడా
దమ్ముంటే స్వీకరించాలని మేము కూడా అంటున్నాం. ఇప్పుడు ఈ చర్చా సందర్భంగా కూడా నేను అంటున్నాను, వాళ్ళు చేసిందే నిజమైతే, వాళ్ళు చేయటానికి పూనుకున్నదే నిజమైతే, వాళ్ళు నిధులు కేటాయించిందే నిజమైతే, అది ఏ రూపేణైనా కంటోన్మెంట్కు అది అభివృద్ధి రూపంలో ఏ రూపేణా వాళ్ళు కేటాయించారు, ఏ విధంగా వాళ్ళు కేటాయించింది అభివృద్ధి రూపంలో మనకు కనపడుతుందని చెప్పేసి వాళ్ళు సవాల్ని స్వీకరించి చర్చకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా కోరుతున్నాం. వాస్తవ పరిస్థితులు మనం గమనించుకుంటే ఒక్క ఇటుక పేర్చిన సందర్భం లేదు. రెండు సంవత్సరాల కాలంగా ఏ ప్రాంతంలో కూడా ఒకటి ఇనాగ్రేషన్ చేసి కొత్త ప్రాజెక్టుకు వాళ్ళు ఇనాగ్రేషన్ చేసిన పరిస్థితి ఉందా? లేనే లేదు, ఎక్కడ కూడా లేదు. మీరు చూడండి, మనం చేసిన వాటికి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఏదైతే నిర్మాణాలు చేపట్టిందో, అదే ఫ్లైఓవర్లు చేపట్టిందో, మిగతా ఏదైనా సరే వాటికి కత్తెరలు జేబులో పెట్టుకొని పోయి కత్తిరిస్తున్న పరిస్థితి ఈరోజు పూర్తి కాగానే కంప్లీట్గా పోయి ఓపెన్ చేస్తున్న పరిస్థితి ఉంది తప్ప వాళ్ళంటూ ఈ దానికి కేటాయించారని చెప్పేసి లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చిన అప్పు ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ఆనాడు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి 10 ఏళ్ల కాలంలో, ఇక అట్లా కాకుండా వీళ్ళు 2 సంవత్సరాల కాలంలోనే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. తెచ్చినప్పు ఏం చేసిండ్రు అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక క్లారిటీ లేదు. నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనుకుంటాను, తను నిన్న మాట్లాడుతున్నాడు, మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం లేదు, మేము ఏం పథకాలు చేపట్టినామో అదేవిధంగా నిధులు ఏం తెచ్చినామో అభివృద్ధి పనులు ఏం చేసినామని చెప్పడానికి మాకు ఏమీ లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ఆవేదన వెళ్ళగలుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయన, మా బీఆర్ఎస్ పార్టీ లోకల్ క్యాడర్ ఏమో అంత ఓపెన్గా చెప్తుంది. కాకపోతే వీళ్ళేమో మంత్రులు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైతే మేము అన్ని నిధులు ఇచ్చినాం, ఇన్ని ఇచ్చినాం, అంత అభివృద్ధి చేసినాం, ఇన్ని అభివృద్ధి చేసినాం, అంత శంకుస్థాపన చేసినాం, అక్కడ ఇటుక పెట్టినాం, ఇక్కడ ఇటుక పెట్టినాం అంటారు. ఎక్కడ పెట్టినారు అసలు? నేను అదే చెప్తున్నా, ఎక్కడ పెట్టినరో వాళ్ళు చెప్పాలి. ఇక్కడ అక్కడ పెట్టడం కాదు, ఎక్కడ పెట్టినరో ఏం నిర్మాణం చేపట్టినరు మేము చెప్తున్నాం. ఈరోజు 42 ఫ్లైఓవర్లు కట్టిన దమ్ము మాది, ఒక సెక్రటరియట్ కట్టిన దమ్ము మాది, ఒక అమరవీరుల స్తూపం కట్టిన దమ్ము మాది, ఒక మల్టీ లెవెల్ ఇరిగేషన్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిన దమ్ము, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిన దమ్ము మాది. అవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇటువంటి ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము చేసినాయి. కాబట్టి ఈ ఫ్లైఓవర్ల దగ్గర నుంచి, నిర్మాణాల దగ్గర నుంచి, అదే ప్రాజెక్టుల నిర్మాణం దగ్గర నుంచి అనేక రకాల నిర్మాణాలని చేపట్టి ప్రజలకు సుఖశాంతులతో ఉంచడమే కాదు, ఇక్కడ ఐటీ సెక్టార్ని కూడా ఒక ప్రధానమైన స్థానంలో ఉంచిన ఘనత అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనత. అదేవిధంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ని కూడా ఒక ఉన్నత స్థానంలో ఉంచిన ఘనత అది బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఘనత. ఇవన్నిటిని మనం చెప్పుకుంటూ పోతే మనం చాలా ఉన్నాయి. వాళ్ళకు ఒక్కటి చెప్పమనండి, ఇగో మేము ఈ చేసినాం, ఇగో ఈ అభివృద్ధి చేసినాం, ఈ రకమైన అభివృద్ధి చేసినాం అని చెప్పేసి ఏదైనా ఒక్కటైనా చెప్పడానికి వాళ్లకు అవకాశం లేదు. కాబట్టి ఈరోజు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓటర్లను బెదిరించే బెదిరింపు అంటే ఒక గుర్తుకొస్తుంది, పదే పదే ఓటర్లను కావచ్చు, అక్కడ ఉన్న జనాలను బెదిరిస్తున్నారు. పథకాలు రద్దు అవుతాయి, ఇవి రద్దు అవుతాయి, అవి రద్దు అవుతాయి. ఒక జూబ్లీ హిల్స్కి సంబంధించి రద్దు చేస్తారా, లేకుంటే యావత్ రాష్ట్రం మొత్తం రద్దు చేద్దామని సీఎం ఆలోచన? అంటే ఆయన ఇంటర్నల్ ఉద్దేశం రాష్ట్రం అంతా ఆపేద్దామని, ఎందుకంటే క్రైసిస్లో ఉన్నామని చెప్తున్నారు కదా. ఆ క్రైసిస్లో ఉన్నామని చెప్పడం కోసం ఇక్కడ మీరు ఓటు వేయకపోతే మేము ఆపేస్తామని చెప్పేసి అనడం అంటే, బీఆర్ఎస్కు ఓటేస్తే ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అంటే వాళ్ళ ఇంటర్నల్గా ఉద్దేశం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ఆపటం కోసం ఒక సూచన చేసినట్టు, ఒక ప్లాన్ వేసినట్టుగా కనబడుతుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈ పథకాలన్నీ ఆపేస్తుందని చెప్పేసి అనడానికి ఈ ముఖ్యమంత్రి గారికి ఏమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉందా? బీఆర్ఎస్ అధికారంలో లేదు, ప్రభుత్వంలో లేదు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఇవన్నీ అమలు చేసేది మీరు. కానీ మా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే లేదా గెలిస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా, ఎంత కొంచెమున్న ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు కావు. ఇప్పుడు సీఎం గారు ఒక స్థాయి, ఇప్పుడు మంత్రులు మాట్లాడారు, లేకపోతే ఈ చిన్న ఎమ్మెల్యే మాట్లాడి, లేదా కార్యకర్తలు మంత్రులు కూడా కాదు, కార్యకర్తలు మాట్లాడితే అది చెల్లుతుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పరిపాలన దక్షతలో నువ్వు ఉన్న మనిషివి ఈరోజు ఇటువంటి చిలువలు పలువలు పనికిరాని మాటలు మాట్లాడడం వలన, మీరు అన్నట్టు కార్యకర్తలు మాట్లాడితే కూడా ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అసలు మీరు పథకాలు ఇవి హామీ ఇచ్చే గద్దెనెక్కారు కాబట్టి మీరు ఇచ్చినందుకే ఓట్లు వేసామని చెప్పేసి ప్రజలే నిర్గతిస్తారు. ఎస్, అంటే నేను అంటుంది ఏంటంటే, చిన్నవాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పాలనో చిన్నవాళ్ళే చెప్పేస్తారు విషయం. అంటే పెద్దవాళ్లే ఈ విధంగా బెదిరింపులు, పెద్ద ఎత్తున బెదిరింపులు చేయడం అనేది ఇక్కడ సమస్య. అంటే ప్రజలకు మూకుమ్మడిగా బెదిరించి, అంటే వాళ్ళకి అనుకూలమైన ఓటింగ్ పెంచుకోవడం కోసం, ఓట్లను వేయించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాంట్లో ప్రజలకు చాలా క్లియర్గా ఉన్నారు కదా, ఈ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి, ఎంతవరకు అందట్లేదు, ఎంతవరకు ఇచ్చిండ్రు, ఎంతవరకు ఇచ్చి మమ్మల్ని సాటిస్ఫై చేసిండ్రు అని ఈరోజు మళ్ళీ కొత్త పథకాలని మేము ఆపేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మొత్తం చూస్తున్నాం కదా, ఏదైతే బెదిరింపు ధోరణితో కాంగ్రెస్ పరిపాలన కొనసాగిస్తుందని చెప్పేసి గౌతమ్ గారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నిఖిల్ గారు ప్రధానంగా ప్రచార సభలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు,
ఎవరైనా రిక్వెస్ట్ చేస్తారు, లేకుంటే ఓట్లు అభ్యర్థిస్తారు, లేకుంటే ప్రజల్ని లాగా ఉంటారు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ వైఖరి మాత్రం విభిన్నంగా ఉంది. ఏదైతే బెదిరింపు ధోరణి, అసలు ఎందుకోసం అట్లా బెదిరింపు ధోరణితో ఓట్లు వస్తాయా? ముందుగా మీతో పాటు సోదరులు గౌతమ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏనాడైతే అధికారం కోల్పోయిందో, ఏనాడైతే ఇదే రేవంత్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుందో, ఆనాటి నుండి రేవంత్ రెడ్డి గారు ఇదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని సమాజం అంగీకరిస్తుంది అని అనుకుంటా ఉన్నాడు. ప్రతి సందర్భంలో చెప్పుతో కొట్టినట్టుగా రాష్ట్ర ప్రజలంతా కూడా సమాధానం చెప్పండి ఆయనకి. ఇటువంటి ధోరణి మార్చుకోవాలి. ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఇళ్లల్లో కనీసం టీవీ ఆన్ చేసి ఫ్యామిలీతో కూర్చునే పరిస్థితి లేదు, ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టుకొని. దాంట్లో మరీ ముఖ్యంగా నీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలే ఆ పరిస్థితి ఉండదు అనేటువంటి వార్తలు అనేక సార్లు బయటకు వచ్చిన పరిస్థితులు మనం చూసినాము. ఈ రోజుకు పోనీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రకంగా మాట్లాడిండు అంటే దానికి అందం చందం ఉంటుంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి సంబంధించి ఫ్రంట్ ఫేస్గా నిలబడాల్సిన వ్యక్తి, రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, రాష్ట్రం గౌరవాన్ని మరింత పెంచాల్సిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే సమాజం ఎటువైపు పోతుంది, సమాజం ఏ దిశగా ఆలోచన చేస్తుందో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా నడుస్తూ ఉంది. ఈరోజు నిన్న మొన్న జూబ్లీహిల్స్కి సంబంధించి ఈ ఎన్నికల ప్రచారం ఇదంతా నడుస్తూ ఉంటే చాలా స్పష్టంగా ఏం చెప్తా ఉంటాడంటే, తలా తోక లేకుండా ఏమాత్రం సిగ్గు అనేది కూడా లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి అన్నది కూడా మర్చిపోయి, మీరు కనుక నాకు ఓట్లు వేయకపోతే ఈ ఎన్నికల్లో గతంలో ఏదైతే మేము హామీలు ఇచ్చినామో అవి పూర్తిగా రద్దు చేస్తామో అని చెప్తా ఉన్నాడు. భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. అసలు నువ్వు ఇచ్చిన హామీలేంది? 6 గ్యారంటీలు అన్నావు, 13 హామీలు అన్నావు. ఒకవైపు నీ సంతకం, మరోవైపు బట్టి విక్రమార్క గారి సంతకం పెట్టి సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి, రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి వీళ్ళందరితో ఈ 6 గ్యారంటీల కార్డులని పంపినావు కదా. ఇన్ని పంచిన తర్వాత నువ్వు చేసింది ఏంది? ఇంట్లో ఫ్రీ బస్ ఒక్కటి నువ్వు అమలు చేసింది. దాంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాము. అది పక్కన పెడితే రైతులకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకున్నావా? ఈ రోజు వరకు రైతు బంధు ఇస్తున్న పరిస్థితి ఉందా? రుణమాఫీ పూర్తిగా చేసిన పరిస్థితి ఉందా? లేదంటే మహిళలకు పెన్షన్లు, మహిళలకు సంబంధించి 2500 రూపాయలు ఏదైతే ఇస్తానో అది ఇచ్చే పరిస్థితి ఉందా? పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు అమలు చేసే 200 యూనిట్లను ఏదైతే చెప్పినావో అది అమలు చేసే పరిస్థితి ఉందా? ఏం చేసినావని నువ్వు నీకు ఓట్లు వేయాలి? ఏం చేసినావని నువ్వు ఇంకా రద్దు చేస్తా అంటున్నావు? నువ్వు అమలు చేసిందే లేదు కదా, రద్దు చేయడానికి ఏముంది? మీరు ఒక్కసారి ఇది వింటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారా అన్నది. పేదలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దయితుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మనం పనిచేసుకుందాం, పేదోళ్ళకి పనిచేస్తాం. పోనీ నా ప్రభుత్వం అంటే అవన్నీ రద్దు ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి యావత్ తెలంగాణ ప్రజానికానికా, లేకుంటే ఇచ్చినటువంటి హామీల్ని దమ్ చేయడమా, లేకుంటే మేము అమలు చేయమా వాళ్ళ కాదని చెప్పడమా, లేకుంటే ఓట్లేసిన వాళ్ళకు ఈ రకమైనటువంటి హెచ్చరికలు దేనికోసం? అయితే ఆయన చెప్పిన దాంట్లో 2-3 విషయాలు ఉన్నాయి. మనం కొంచెం కీలకంగా చూస్తే, ఒకటి, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లాగూ ఓట్లు పడవు, ఎట్లాగూ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి నేను ముందే చెప్పినా అంటాడు, రాష్ట్రం మొత్తం రద్దు చేయాలన్నది ఆయన ఆలోచన. దానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ గత 23-24 నెలల నుంచి మనం స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. రాష్ట్రాన్ని నడపడం ఆయన వల్ల కాదు. కేవలం ఇటువంటి పిచ్చి వ్యాఖ్యలు చేయడము, కేవలం నోటికి ఎంత వస్తాయో అంత మాట్లాడడము, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని విమర్శించడము, ప్రశ్నిస్తున్న వాళ్ళని నోటికి వచ్చినట్టుగా దూషించడము, ఇవి మాత్రమే ఆయనకు తెలిసినవి. కానీ రాష్ట్ర గౌరవాన్ని పెంచడము, రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ నడపడం అనేది ఆయనకు తెలియదు, ఆయన వల్ల కాదు. అది స్పష్టమైన క్లారిటీ వచ్చింది కాబట్టి ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఈ సాకు పెట్టుకొని జూబ్లీహిల్స్లో ఎట్లాగూ ఓడిపోతారు కాబట్టి రాష్ట్రం మొత్తం రద్దు చేయాలనే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను ఒక్కటి ఈ సందర్భంగా అడుగుతున్నా, మీరు ఇస్తున్నటువంటి ఆ పథకాలు, ఆ చిన్నగా ఏవైనా అమలు చేసే ఉంటే కూడా మీ సోనియా గాంధీ గారి సొత్తా, మీ రాహుల్ గాంధీ గారి ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నావా? మా తెలంగాణకు సంబంధించిన ప్రతి పౌరుడు కట్టిన ట్యాక్సులతోనే కదా నువ్వు ఇస్తుంది, నీ ఇంట్లో నుంచి తెచ్చిస్తుందా? అదేమన్నా నీ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నుంచి ఇస్తున్నావా? ఏ రకంగా చేస్తావు ఇటువంటి వ్యాఖ్యలు? నువ్వు ఇచ్చిన హామీలే కదా ఈ రోజు వరకు నువ్వు ఏదైతే ఎగ్గొట్టినావో దాని మీద పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తుంది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ. మీరు ఒక్కసారి గమనిస్తే రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కూడా ముఖ్యమంత్రి గారిని, ఇదే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో చీల్చి చెండాడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము.
మీరు ఏ హామీని అమలు చేసిన పరిస్థితి లేదు, ఏ హామీని అమలు చేసే ఆలోచనలు చేస్తున్న పరిస్థితి కూడా లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3 లక్షల కోట్లతో 2 సార్లు బడ్జెట్ పెట్టిండ్రు, దాదాపుగా 2.5 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండ్రు. ఈ 8.5 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయినా ఈ రోజు జూబ్లీహిల్స్లో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే ప్రతిసారి ఏం చెప్తా ఉన్నారంటే గతంలో బీఆర్ఎస్ ఏం అభివృద్ధి చేసింది అని అడుగుతా ఉన్నారు. కేటీఆర్ గారు నిన్నగాక మొన్న చాలా స్పష్టంగా చెప్పిండ్రు, నవంబర్ 4వ తారీఖు నాడు ఫుల్ టైం పూర్తి స్థాయిలో మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాము. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో 5,000 కోట్లతో ఏ రకంగా అభివృద్ధి చేసినామో పూర్తి వివరాలు ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు ఉంచడంతో పాటు జూబ్లీహిల్స్లో ప్రతి ఇంటికి తీసుకుపోతాము అని చెప్పిండ్రు. ఈ రోజు ఈ 24 నెలల కాలానికి సంబంధించి నువ్వేం చేసినావో చెప్పగలుగుతావా? కనీసం కేటీఆర్ గారు అన్నట్టుగా 5,000 కోట్లు కాకపోయినా కనీసం 50 కోట్లకు సంబంధించిన లెక్క చెప్పగలుగుతావా నువ్వు? ఇందాక మీకు చూపించిన వీడియోలో ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటారంటే 24,000 రేషన్ కార్డులు జూబ్లీహిల్స్లో ఇచ్చినాము అని చెప్తా ఉన్నారు. సరిగ్గా ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి 1-2 గంటల ముందు రాష్ట్రంలో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే ఎన్నికల ప్రచారానికి పోయినరు. అదే జూబ్లీహిల్స్ గడ్డ మీద నిలబడి ఆయన ఏం చెప్తారంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 40,000 రేషన్ కార్డులు ఇచ్చడమని చెప్తారు. 40,000 అని సివిల్ సప్లైస్ మంత్రి చెప్తా ఉంటాడు, 25,000 అని గంట తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అంటే మీరు ఏమి ఇచ్చిండ్రు, ఏ రకంగా ఇచ్చిండ్రు ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. వీళ్ళే మరొక విషయం ఏం చెప్తా ఉంటారంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే రాష్ట్రంలో అని చెప్తా ఉంటారు. ఇది ఎక్కడ చెప్తారు? పబ్లిక్ డొమైన్కి వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి చెప్తా ఉంటారు. ఇదే విషయం కోదండరాం గారు ఈరోజు వాళ్ళతో పాటే ఉన్నారు కదా ప్రభుత్వంలో. అదే కోదండరాం రెడ్డి గారు ఎమ్మెల్సీ హోదాలో శాసన మండలిలో అడిగినరు, నిజంగానే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదా అని. చాలా స్పష్టంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసన మండలిలో ఏం చెప్తారంటే 6,45,000 రేషన్ కార్డులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి హోదాలో రాష్ట్ర శాసన మండలిలో చెప్తా ఉంటారు. అంటే లోపల సభలో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, బయట ఇంకో రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా మీరు ఏది చూసినా కూడా తలా తోక సంబంధం లేకుండా మాట్లాడి ఎంతసేపు మభ్యపెట్టాలనే ఆలోచననే చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పార్టీని ఆదరించినరో ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గత 2 సార్లు, ఈసారి కూడా దానికి డబుల్ మెజారిటీతో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని శాసనసభ్యురాలుగా అసెంబ్లీకి పంపడానికి సిద్ధమైనరు అన్నది ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ నాయకత్వం అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఈ రకంగా ఆగమాగం అవుతా ఉన్నారు, ఈ రకంగా భయపడతా ఉన్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్. వార్తలు వాస్తవాలు సార్. గౌతమ్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే కేకే సర్వేకి సంబంధించి దాదాపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ తేవా జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భం, దాని మీ అభిప్రాయం అంటే ఇప్పుడు మనం కేకే గారి సర్వే బేస్ కంటే ముందే మనకు స్పష్టమైన అంచనా ఉంది. అంటే మా పార్టీకి పూర్తిగా జూబ్లీహిల్స్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ప్లస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఎటువంటి వ్యతిరేకత ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు ఒక అంచనా ఉంది. దానికి తగ్గట్టుగానే ఈరోజు కేకే గారు ఇచ్చిన సర్వే కూడా చాలా మనం అనుకున్న అంచనాలకు తగ్గట్టుగానే సర్వే కూడా వచ్చింది. నేనేమంటున్నానంటే అక్కడ ఉన్న పూర్తి అంచనాలతోని నేను నిన్న తను చేసిన సర్వే ఏదైతే ఉందో అటు టీడీపీ అంటే మన ఆంధ్రాలో ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో పూర్తిగా తను ఏదైతే ఖచ్చితత్వంతో ఒక స్పష్టమైన విధానంతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఎవరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది, అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎవరికి టీడీపీకి ఎంత వస్తుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఎంత వస్తుంది ఏంటి అనేది చాలా లెక్కగట్టి తను ఇచ్చిన సర్వే చాలా సంచలనం రేపింది పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో. ఆ సర్వే వచ్చిన తర్వాత నిజమా అని చెప్పేసి ఒక్కసారి అవాక్ అయ్యారు. ఎందుకంటే జగన్ గారి హవా ఒకవైపు ఉంటే తనది దానికి విరుద్ధంగా సర్వే వచ్చేటప్పటికేనంటే ఒక్కసారిగా అవాక్ అయ్యారు. తీరా చూస్తే ఫలితాలు చూస్తే కూడా కేకే గారు ఏదైతే సర్వే ఇచ్చారో ఆ సర్వేకి తగ్గట్టుగానే వచ్చింది. ఆ రోజు మస్తాన్ రావు ఆర్కా వాళ్ళు ఇచ్చిన సర్వే అదే కంప్లీట్గా జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి, ఇతనేమో లేదు టీడీపీ వస్తుందని చెప్పేసి మాట్లాడిన ఆ సందర్భంగా ఒక కీలకమైన దశలో ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో తనని అది బాగా వర్కౌట్ అయింది. ఈరోజు తను కూడా దాదాపు 45 రోజుల పాటు జూబ్లీహిల్స్ ప్రాంతంలో తిరిగి ప్రజల మనోభావాల్ని తెలుసుకొని అక్కడ ఎవరికి ఏంటి ఏ కారణం చేత ఈరోజు బీఆర్ఎస్కి ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి వేయాలనుకుంటున్నారు, బీఆర్ఎస్కి వేస్తారు, ఏ కారణం చేత ఇస్తారు, ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి పర్ఫెక్ట్గా రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే తను ఓపెన్గా
నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు 55.2% తోని బీఆర్ఎస్ ముందంజలో ఉందని చెప్పేసి అనడము చాలా చాలా సంతోషము. ప్రజల్లో ఉన్నది ఏదైతే ఉందో ఈరోజు చెప్పడం అనేది సంతోషము. అదేవిధంగా కాంగ్రెస్కు ఓటింగ్ శాతం కూడా ఈరోజు చాలా తక్కువగా ఉంది, 37 మాత్రమే వాళ్ళకు ఉంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావడానికే అవకాశం ఉంది. ప్రజల యొక్క నిరసన ఏదైతే ఉందో, సాధక బాధకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు తేటతెల్లమవుతున్నాయి. ఇది ఎక్కడ జరిగినా ఇదే రిపీట్ అవుతుంది అనేది అయితే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా నేను ఇందాక ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఎలక్షన్స్లో ప్రజల మనసుల్ని గెలుచుకునే విధంగా ఏ విధంగా మాట్లాడాలి, ప్రజలకు బెదిరిస్తే వచ్చే ఫలితం ఏందని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోతుంది. ప్రజలు చాలా చాలా విఘ్నులు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు. ఆ తెలిసిన ప్రజలకు బెదిరింపులు చేస్తే వాళ్ళు ఏ రకమైన రిజల్ట్ ఇవ్వాలని కూడా తెలుసు వాళ్లకు. కాబట్టి ఒకవేళ చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది, నేనేమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని అడుగుతున్నా. ఇమీడియట్గా ఇది వచ్చి దాదాపు 24 గంటలు అయిపోయింది. ఈ 24 గంటల్లో ఎలక్షన్ కమిషను ఇమీడియట్గా దీంట్లో బయటకు వచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవడము, కేసు బుక్ చేయడం లాంటివి చేయాలి. ఎందుకంటే ఇది బహిరంగంగా ప్రజల్ని ప్రలోభ పెట్టడం, భయపెట్టడం. అంటే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు భయపెట్టడం కానీ, ప్రలోభ పెట్టడం కానీ ఇది చట్టవిరుద్ధం, నేరం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా వెంటనే రంగంలో దిగి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పేసి అయితే మా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మనము ఈ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో మనకు ప్రజల యొక్క నాడి ఎక్కడికక్కడ ఏ డివిజన్లో తీసుకున్నా, మొత్తం డివిజన్ల వారీగా తీసుకుంటే ఒక్క రహమత్ నగర్ తప్ప మిగతా డివిజన్లో అన్నిట్లో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉంది. దాంట్లో కూడా రహమత్ నగర్లో కూడా ఒక 5% ఏదో తేడా ఉంది, అంతే తప్ప పెద్ద తేడా లేదు. ఇక మిగతా దగ్గర తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బీఆర్ఎస్కు చాలా వ్యాస్ట్గా తేడాలు ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బోరుబండ లాంటి ప్రాంతంలో అయితే ఇంకా అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇక బీజేపీ అయితే మనకు 3వ స్థానంలోనే 7% కనబడతా ఉంది గతంలో ఉన్న పరిస్థితి. కాబట్టి రేపు రాబోయే రోజులలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అక్కసు వెళ్ళగట్టి, కక్షగట్టి, ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి, అంటే లేనిపోని అన్ని ప్రజలకు చెప్పి ఇబ్బందులు పెట్టి వాళ్ళ మైండ్ వాష్ చేసి ప్రధాన మీడియా స్రవంతి అంతా కూడా ప్రజల మెదడులో చొచ్చి అబద్ధాలని సృష్టించారు. కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ప్రజలకు ఏది చెయ్యలేదని కాదు, ప్రజలకు విస్తృతమైన ప్రయోజనాల్ని చేకూర్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అదేవిధంగా ప్రజలను అభివృద్ధి ఆకాంక్షించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. కేసీఆర్ గారు ఒక ఉన్నతమైన దృష్టితోని, దూరదృష్టితోని, కానీ డివిజన్ల వారీగా చూసుకున్నా కూడా యూసుఫ్ కూడా కావచ్చు, లేకుంటే ఎర్రగడ్డ కావచ్చు, షేక్పేట కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, బోరబండ కావచ్చు, అన్నింటిలో కూడా చూస్తూ ఉంటే చాలా వ్యత్యాసం కనబడతా ఉంది. ఏదైతే బీఆర్ఎస్కి ఎక్కువగా మార్జిన్ ఇక్కడ చూపిస్తుంది ఆ సర్వే. అవును, చాలా. నేను అదే చెప్తున్నా, అంటే మనకు కంప్లీట్గా చూపిస్తున్న దాంట్లో మనము ఒక్క నిమిషం కంప్లీట్గా ఇక చూడండి, బోరబండ దగ్గర నుంచి మొత్తం కంప్లీట్గా బీఆర్ఎస్కు 55.2%, కాంగ్రెస్కు 37.2%. అదే జూబ్లీ హిల్స్ టోటల్లో అదే బీజేపీ 7%. అదే బోరబండ ప్రాంతంలో ఏమొస్తుంది, బీఆర్ఎస్కు 63.2%, కాంగ్రెస్కు 31.6%, బీజేపీకి 5.2%. ఇక రహమత్ నగర్ తీసుకుంటే బీఆర్ఎస్కు 45.6%, కాంగ్రెస్కు 51.1%, బీజేపీ 3.3%. ఇక శ్రీనగర్ కాలనీకి చూడండి 61.9%, కాంగ్రెస్కు 33.3%, బీజేపీకి 4.8%. వెంగళరావు నగర్ బీఆర్ఎస్కు 46.1%, కాంగ్రెస్కు 48.5%, బీజేపీకి 5.5%. అంటే ఇట్లా చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా ఒక్క రహమత్ నగర్ తప్ప ఎక్కడ కూడా షేక్పేట్ కావచ్చు, యూసుఫ్ కూడా కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, బోరబండ కావచ్చు, ఇవన్నీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా కూడా లేదు. చాలా ఎక్కువ వ్యాస్ట్లో కేవలం బీఆర్ఎస్ఏ ఉంది. కాబట్టి ఈ సర్వే ఫలితాలన్నీ కూడా రేపు స్పష్టంగా బీఆర్ఎస్కి అనుకూలంగా మారబోతున్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ గెలుపుని సూచిస్తున్నాయి. బీఆర్ఎస్ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. పోయినసారి 5,000 గెలిచిన ఓవరాల్ గా చూసుకున్నట్లయితే, అన్ని డివిజన్లకు చూసుకున్నట్లయితే, ఓవరాల్ గా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూషన్ సంబంధించి చూసుకున్నట్లయితే, కేకే సర్వే సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇదే కేకే సర్వేతో పాటు గత వారం 10 రోజుల నుండి అనేక సర్వే సంస్థలు ఎక్కడ సర్వే చేసినా కూడా అన్నీ కూడా గంపగుత్తగా చెప్తున్నది ఒకటే విషయం,
కాంగ్రెస్ పార్టీ అన్ని విషయాల్లో ఫెయిల్ అయింది, వాళ్ళు ఇచ్చిన అన్ని హామీల్లో ఫెయిల్ అయింది. కాబట్టి ప్రతిపక్షం తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాలను అయితే ఇబ్బంది పెడుతుందో ఆ అన్ని వర్గాలను ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కడుపున పెట్టుకుంటుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీని మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా ఓట్లేయాలని నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ అన్ని సర్వేల సారాంశం. రేపు పొద్దున ఎలక్షన్కి ఇంకో వారం 10 రోజులు సమయం ఉంది కాబట్టి ఇంకా కూడా అనేక సర్వేలు వస్తాయి. ప్రతి దాంట్లో కూడా క్లియర్ ఎడ్జ్తో క్లియర్ మెజారిటీ దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది అని చెప్తా ఉన్నారు. ఇలా పోతుంది కాబట్టే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డైరెక్ట్గా ముఖ్యమంత్రి హోదాతో ఒక రాష్ట్రంలో ప్రభుత్వం అంటే ఈ ఉప ఎన్నిక గెలవడం ద్వారా ప్రభుత్వం ఉండడమో ప్రభుత్వం పడిపోవడమో ఇట్లాంటి ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదాతో ఉన్నటువంటి ఈరోజు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 8-10 సార్లు పర్యటించే విధంగా తన షెడ్యూల్ బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఒక ఉప ఎన్నికనే ఇంత సీరియస్గా తీసుకొని ఎందుకు ఫైట్ చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది ఓటమి దిశగా చాలా క్లియర్గా వాళ్ళు పోతూ ఉన్నారు. కాబట్టి భయపడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు 8-10 సార్లు పర్యటనలు పెట్టుకుంటా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఓడిపోవడం ద్వారా తన ముఖ్యమంత్రి పదవి పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈరోజు. కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలన్నీ బయటపడతా ఉన్నాయి. కాబట్టి రేపు పొద్దున సీనియర్లందరూ అధిష్టానం దగ్గర పోయి ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్ వలన ఇదంతా జరిగిందని చెప్తారు. కాబట్టి నిన్నగాక మొన్న ఖర్గే గారు వాళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షులు ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు వ్యాఖ్యలు చేసినారో దానికి దీనికి లింకు చూస్తూ ఉంటే మీకు క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఒకవైపు ఖర్గే గారు సాటిస్ఫైడ్గా లేరు, ఇంకోవైపు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్న పరిస్థితులు లేవు, ఇటువైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే పూర్తిగా ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రకంగానైనా ఏదో ఒకటి చేసైనా గెలవాలి అనే ఆ ప్రాసెస్లో భాగంగా ఇటువంటి కుటిల రాజకీయాలన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మీద కేసులు పెడతా ఉన్నారు. వాళ్ళ పిల్లలు 20-22 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లిని గెలిపించాలని కాలుకు బలపం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఈరోజు. అటువంటి పిల్లల మీద కూడా కేసులు పెట్టుతున్నటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఇవన్నీ చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు పెరుగుతున్న ఆదరణ ఎట్లా ఉందో తెలుస్తూ ఉంది. నిన్నగాక మొన్న షేక్పేట్లో కానివ్వండి, నిన్న కేటీఆర్ గారు మన రహమత్ నగర్కి సంబంధించి రోడ్ షోలు చేస్తూ ఉంటే కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లంతా తండోపతండాలుగా ఏ రకంగా తరలి వస్తున్నారు స్వచ్ఛందంగా మనం చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఆ నియోజకవర్గానికి సంబంధించి దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు తెలంగాణ భవన్ అయింది, బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. ఈరోజు ఓటమి దిశగా వాళ్ళు పోతా ఉన్నారు. సో ఇప్పుడు కేకే సర్వే నిన్న ఇచ్చిన రిజల్ట్లో కూడా చాలా స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే 1-2 డివిజన్లకు సంబంధించి కొంత వెనుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఓవరాల్గా చూస్తే క్లియర్ ఎడ్జ్తో 30-35 వేల మెజారిటీ దిశగా పోతున్నట్టుగా చాలా స్పష్టమైన సంకేతాలు నిన్నటి సర్వేలో కూడా బయటకు వచ్చినాయి మనకు. అయితే మనం ఒక్కసారి చెప్పండి, ప్రజలు నిన్న అంటే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని ఎట్లా నిలదీస్తున్నారో ఒక అవ్వ మాట్లాడుతుంది, ఒక్కసారి విందాం. అది నాకు ఇనే ఓర్కలేదు సాగు నేను ఇచ్చేటండి నాకు అంతే మొట్టమొదటిగా నేను ఏం అడగలేదు. నేను ఇవ్వాలంటే కాదు నాన్న ఇవాళ ఇస్తారు పెట్టాలి, నేను కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు. ఇంత క్లియర్గా పెద్ద ఆవిడ ఏమంటుంది, మీరు గతంలో పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసారు కదా అసెంబ్లీ ఎలక్షన్స్లో, అవి ఏమైనాయి బిడ్డ అని చెప్పేసి అడుగుతా ఉంది. మొన్న కేటీఆర్ గారు మీరు మీ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు, ఇస్తే తీసుకొని జేబులో పెట్టుకొని బిడ్డ గత ఎలక్షన్లో మీరు ఇచ్చిన 4,000 హామీ ఏమైంది అని అడగండి అని చెప్పేసి అన్న తరుణంలో ఈ వీడియో మనకు బయటకు వచ్చింది. అంటే ప్రజలంతా కూడా అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా నాయకుడు చెప్పేటప్పటికనంటే ఇంకా బలం వచ్చినట్టు అయింది. తను వచ్చి జూపల్లి గారికి డైరెక్ట్గా అంటా ఉంది, మీరు గతంలో ఇచ్చిన హామీ ఏమైంది, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైంది, మీరు ఎలక్షన్స్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి అని చెప్పేసి ప్రజలు ఓపెన్గా మాట్లాడుతున్నారు, నిలదీస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళకి దాని కారణంగానే వీళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి. దాని కారణంగానే వీళ్ళు ఎక్కువ అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తుంది, ప్రజలంతా అటువైపు మొగ్గుతున్నారు. కాబట్టి మనం బెదిరింపు తప్ప మార్గం లేదని చెప్పేసి నవీన్ యాదవ్ క్యాండిడేట్గా ఉన్న నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన బెదిరిస్తున్నాడు.
ఎవరు వస్తారో రండి, మా రోడ్డు దాటాల్సిందే, దాటితే చూసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. అభ్యర్థి బెదిరిస్తున్నాడు, నాయకులందరూ బెదిరిస్తున్నారు, మంత్రులంతా కూడా అక్కడే మకం వేశారు. వాళ్ళ కుటుంబం కూడా, వాళ్ళ కుటుంబ సోదరులు, వాళ్ళ బంధువులు కూడా బెదిరిస్తున్న పరిస్థితి ఉంది. అనంటే ఒక భయభ్రాంతులకు గురి చేసి జూబ్లీ హిల్స్ ప్రజల్ని బెదిరించి వాళ్ళ మైండ్ వాష్ చేయాలని చెప్పేసి చాలా సీరియస్గా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు ఎక్కడా కూడా భయపడట్లేదు, బెనకట్లేదు, వణకట్లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఈరోజు మనకు ఫీల్డ్లో కనబడతా ఉంది. రేపు ఖచ్చితంగా ఈ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తుంది. ఇంకో 500 రోజులు కేటీఆర్ గారు చెప్పిండ్రు, 500 రోజులు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వస్తారు, ఈ బెదిరింపులు చేసే వాళ్ళ సంగతి మనం తెలుద్దామని చెప్పేసి ఖచ్చితంగా మేము చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ముందు కొనసాగే అవకాశం లేదు. వాళ్ళ మధ్య ఈరోజు మొత్తం కూడా డబ్బు సంపాదించడము, ఆ సంపాదించిన దాన్ని ఎట్లా పంచుకోవటము, కమిషన్లు, కాంట్రాక్టర్లో మన వాటా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఈరోజు మనం చెప్పడం కాదు, అంటే ఇదేదో టీ న్యూస్ మాత్రమే ఏదో ప్రచారం చేస్తుంది. ఈరోజు ప్రధాన స్రవంతిలో ఉన్న ప్రధాన మీడియా కూడా మంత్రుల మధ్య ఎటువంటి కొట్లాట ఉంది, అదేవిధంగా ఎమ్మెల్యేల మధ్య కొట్లాట ఎట్లుంది మనం కళ్ళారా చూస్తున్నాము. కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకరు, మన దుద్దిల్ల శ్రీధర్ బాబు. అంటే వీళ్ళ మధ్య కంప్లీట్గా డబ్బుల పంపకాల మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదు, అదేవిధంగా ప్రజా పాలన మీద లేదు. ఇదంతా ప్రజల్ని దగా చేసే పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఈరోజు అనుకుంటున్నారు. జూబ్లీ హిల్స్లో కూడా అది విస్తృతంగా ప్రచారంలోకి ఉంది. అదేవిధంగా వీళ్ళ లాంటి రౌడీ షీటర్లు బెదిరిస్తేనో, లేకపోతే రేపు అధికారంలోకి రాని వాళ్ళు బెదిరిస్తేనో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకునే స్థితిలో లేరు. రేపు బంపర్ మెజారిటీతో జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని అయితే ఖచ్చితంగా చెప్పదలుచుకుంటాం. నిఖిల్ గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే కాలేజీలో సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని చెప్పేసి నిరవధిక సమ్మెకు దిగుతుంది, వాళ్ళతో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది సమ్మె సైరను మోగిస్తున్నటువంటి సందర్భం ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం చేస్తున్న పరిస్థితి లేదు, ఇంకోవైపు అభివృద్ధి చేస్తున్న పరిస్థితి లేదు. ఈ రెండు పక్కన పెట్టి అప్పులు మాత్రమే చేస్తున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది. మీకు ప్రతి నెలలో చూస్తూ ఉంటే వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు రిజర్వ్ బ్యాంకు నుండి 3,000 కోట్లు, 4,000 కోట్లు, ఒకానొక స్థాయిలో ఒకటేసారి 10,000 కోట్ల అప్పులు తీసుకొస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాం మనము? మీరు ఏ వర్గాన్ని చూసినా ఏ వర్గానికి కూడా ప్రభుత్వం తరపు నుండి సంక్షేమం అందిస్తున్న పరిస్థితి లేదు. దాంట్లో మరీ ముఖ్యంగా రేపటి భావి భవిష్యత్ తరాలని చెప్పుకుంటూ ఉంటాం మనము. ఆ పిల్లలకు సంబంధించి రేపు పొద్దున ఎడ్యుకేట్ చేసే విధంగా ఒకవైపు గురుకుల వ్యవస్థ అయితేంది, మరోవైపు ప్రభుత్వ విద్యారంగం, దాంతోపాటు ప్రైవేటుకు సంబంధించిన దాంట్లో ఎక్కడికక్కడ సమస్యలు విలేతాండవం చేస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్మినిస్ట్రేషన్ లేదు, దాని మీద మానిటరింగ్ లేదు, రివ్యూ లేదు. దీనికి కారణం ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఆయన ఏం చేస్తూ ఉంటారు? బాంబే పోతే ముంబై పోయి సల్మాన్ ఖాన్ని కలుస్తూ ఉంటారు, ఇంకో దగ్గరికి పోయి ఇంకో యాక్టర్ని కలుస్తూ ఉంటారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను కలుస్తూ ఉంటారు, ఢిల్లీకి పోయి గప్పాలు కొడుతూ ఉంటారు, లేదంటే జూబ్లీ హిల్స్కి పోయి లేనిపోని మాటలు చెప్పి కేసీఆర్ గారిని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇవి మాత్రమే చేస్తారు. కానీ నేను ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఈరోజు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి, పోనీ నా దగ్గర ఉన్న శాఖల కన్నా నేను కనీసం న్యాయం చేయాలి అనే ఆలోచన ఏమాత్రం సోయిగులు లేదు. ఒకవైపు చూస్తూ ఉంటే ఇదే ముఖ్యమంత్రి గారు ఆ కాలేజీలకు సంబంధించిన వాళ్ళకి గతంలో అనేక సార్లు మేము ధర్నా చేస్తాము, మేము దీన్ని చాలా సీరియస్గా అజిటేషన్స్ మొదలు పెడతాము అని చెప్తే తూతూ మంత్రంగా 800 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా 24 గంటలు గడిచేలోపు ఇస్తామని మాటిచ్చి వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటే వారం 10 రోజుల తర్వాత 100 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టుగా మన ఆర్థిక శాఖ నుండి జీవో బయటకు వచ్చినట్టుగా చూసినాను నేను. ఆ తర్వాత మిగిలిన 700 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ రోజు వరకు ప్రభుత్వం తరఫున నిర్ణయం లేదు. ఒకటి. రెండోది, ఆల్రెడీ పెండింగ్లో ఉన్న ఒక్క బకాయి కూడా వీళ్ళు ఇనిషియేట్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి మనం ప్రధానంగా, ఏదైతే కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, విద్యార్థులు ఆల్రెడీ పాస్ అవుట్ అయ్యారు, బయటకు వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ జాబ్ ట్రయల్ చేశారు, జాబ్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా బకాయిలు చెల్లించిన కారణంగా యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వక వాళ్ళు జాబ్లో జాయిన్ అవ్వక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. ఈరోజు వాళ్ళందరినీ రోడ్డు మీద వేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. మీకు ఇటువైపు చూస్తూ ఉంటే JNTU ముందు కానీ, బయట ఇంకా వేరే యూనివర్సిటీల ముందు కానీ ఈరోజు ఆ స్టూడెంట్స్ అందరూ ఏ రకంగా ధర్నాలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం మనం. వాళ్ళ యాజమాన్యాలు ఏ రకంగా ధర్నాలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాము. విద్యా వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టడం మనం మొదటిసారి చూస్తూ ఉన్నాం. ఈ రకంగా గతంలో మీరు ఒక్కసారి కొంచెం వెనక్కిపోయి గుర్తు చేసుకుంటే, ఉమ్మడి రాష్ట్రం నుండి మనం తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెడితే 100,000 కోట్ల రూపాయలు
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో రిలీజ్ చేసిన పరిస్థితులు చూసినాము. గత ప్రభుత్వం కదా మీకు పెండింగులు పెట్టింది, గత కాంగ్రెస్ పార్టీ కదా పెండింగ్ పెట్టింది, మేమెందుకు పే చేయాలి అని చెప్పలేదు తను. ఎక్కడ కూడా బేషజాలకు పోకుండా వందలాది కోట్ల రూపాయలు సింగిల్ శాంక్షన్ ఇచ్చేసిండ్రు ఆయన. ఆ రకంగా ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఈ రోజు ఒక ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అది పే చేస్తుంది రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ నుండి కదా, రాష్ట్ర ట్రెజరీ నుండి కదా పోవాల్సింది. ముఖ్యమంత్రి గారు ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు? ఆ రకమైన నిర్ణయాలు తీసుకోరు. కానీ ఎవరైనా కాంట్రాక్టర్ పోయి నీకు ఇంత పర్సెంటేజ్ నాకు అంత పర్సెంటేజ్ అని చెప్తా ఉంటే వాళ్ళ బిల్లులు ఆగమేఘాల మీద రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ విషయం మీరు నేను చెప్తున్నది కాదు, వాళ్ళ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్తా ఉన్నారు కదా. వాళ్ళ అనిరుద్ రెడ్డి గారే అనేక సార్లు చెప్పిండ్రు కదా, కాంట్రాక్టుల విషయంలో కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, 10%, 20%, 30% కూడా తీసుకుంటా ఉన్నారు అని. కాంట్రాక్టర్లే స్వయంగా పోయి సెక్రటేరియట్ లోపల కూర్చొని మంత్రి గారి ఛాంబర్ ముందు కూర్చొని ధర్నా చేసిన పరిస్థితులు చూసినాం కదా. వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నటువంటి మీరు, బడా కాంట్రాక్టర్లకు ఇస్తున్నటువంటి మీరు ఈ రకంగా ఇప్పుడు వీటికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవి ఇస్తున్న పరిస్థితి ఎందుకు లేదు? మినిమం మెయింటెనెన్స్కి సంబంధించి గురుకులాలకు ఇస్తున్న పరిస్థితి ఎందుకు లేదు? సో ఇక్కడ మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూరు. ముఖ్యమంత్రి గారికి పాలనా అనుభవం లేదు, పాలన మీద 24 నెలలు గడుస్తున్నా కూడా పట్టొచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంది. పిల్లలంతా ఈరోజు జాబ్లో మీరు ఇందాక అన్నట్టుగా జాబ్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్కడ మీరు ఇంటర్వ్యూకి పోవాలన్నా కూడా ఇమ్మీడియట్గా స్క్రూటినీలో వాళ్ళు అడిగేది మీ సర్టిఫికెట్లు చూపించండి అని. సర్టిఫికెట్లు ఏమో వీళ్ళు డబ్బులు పే చేయలేదు కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు రాలేదు కాబట్టి యాజమాన్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి కనీసం అష్యూరెన్స్ కూడా ఇస్తున్న పరిస్థితి లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దీని మొత్తానికి బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారిదే. తనే పూర్తి బాధ్యత తీసుకొని ఇమ్మీడియట్ గా వాళ్ళు సీరియస్ గా అజిటేషన్స్ తీసుకోకముందే దీన్ని మొత్తం కూడా పక్కన పెట్టే విధంగా పూర్తి స్థాయిలో బకాయిలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. గౌతమ్ గారు, మునుపెన్నడూ కూడా ఏ ప్రభుత్వంలో అయినా కూడా సచివాలయాన్ని ముట్టడించడం కావచ్చు, సచివాలయం లోపల కూడా నిరసన చేయడం కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, మాకు బకాయిలు పెండింగ్ అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చూడలేదు. కాకపోతే ఇప్పుడు పదే రోజు అక్కడ స్ట్రైక్ జరుగుతున్నటువంటి సందర్భం, వాళ్ళ బకాయిలు చెల్లించాలని చెప్పేసి చెప్తున్నా కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత మొద్దు నిద్ర ఉంది? అంటే దరిద్రం ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ రూపంలో పట్టిన దరిద్రం. కాబట్టి ఉద్యోగులు కానీ, అదేవిధంగా జనాలు కానీ, ప్రజలు కానీ తీవ్రంగా వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ దరిద్రాన్ని ఎప్పుడు పోగొట్టుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. అందుకనే ఇప్పుడు మనం సెక్రటరియట్లో తీసుకున్నా, లేకపోతే బయట తీసుకున్నా, ఆటో డ్రైవర్ల కాలం నుంచి, అదేవిధంగా వాహనాలు అంటే ట్రావెల్ డ్రైవర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి రావాల్సిన బకాయిలు. ఇటు డ్రైవర్ల దగ్గర నుంచి ఈ రకం ఉంటే, కాంట్రాక్టర్లు గతంలో సర్పంచులుగా ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళ డబ్బులు పే చేయక అవి కూడా లేకపోతే బట్టి విక్రమార్క కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏ ఒక్క వర్గానికి కూడా ఒక న్యాయం చేద్దాము, సంక్షేమాన్ని మనం ఏదైతే చెప్పినామో కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి మారుపేరు అని చెప్పేసి మాట్లాడినారో అది ఎక్కడ కూడా నిలుపుకుందామని చెప్పేసి ఆలోచన లేదు. ఈరోజు 10,000 కోట్ల రూపాయలు బకాయి ఏదైతే విద్యార్థులకు ఉన్నారో, కాలేజీలకు ఉన్నారో, అదేవిధంగా అన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు మిగతా సమాజానికి కూడా బకాయి పడి ఉన్నారు. ఇటు వీళ్లకు రిలీజ్ చేయక విద్యార్థులు ఇటు ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా వీళ్లకు మన జనాలకి రిలీజ్ చేయక హాస్పిటల్లో బకాయిలు ఉన్నాయి, హాస్పిటల్లో మందులు లేవు, బస్తీ దవాఖానాలలో మందులు లేవు, గాంధీ లాంటి హాస్పిటల్లో కావాల్సిన మందులు లేవని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి, అదేవిధంగా రోగులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇప్పుడు గతంలో మనము బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా గత పెండింగ్లని కూడా, నిధుల పెండింగ్లని కూడా క్లియర్ చేసిన కేసీఆర్ గారు ఈరోజు గత ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి ఒక సాకుతోనే కొన్ని వాటిని చూపించేసి ఈరోజు ఎగ్గొట్టాలని చెప్పి చూస్తూ ఉంది. 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ల కాలం గడిచింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఈ పరిపాలనలో నిధులెంత, ప్రజలకు ఇవ్వాల్సిందెంత, మనం ఏ రకంగా దీన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ పోవాలనే ఒక సమగ్రమైన ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. పరిపాలన మీద పట్టు అనేది ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఇది దాచిపెట్టుకోవడం కోసం, లేకపోతే ఓవర్టేక్ చేయడం కోసం ఇక రకరకాల చిలువలు పలవలు మాట్లాడడం మొదలు పెడతారు తప్ప వాస్తవ విషయాలకు వచ్చి మేము ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినాం, ఈ సంక్షేమ కార్యక్రమం చేసినాం, ఇగో ప్రజలకు ఈ విధంగా మేము నిధులు ఇచ్చేసినాం, అంటే బకాయిలు ఇచ్చేసినాం, లేకపోతే మన జీతాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ లేదు. గతంలో మేము 1వ తారీఖుకే మేము జీతాలు ఇస్తామన్నది ఈరోజు కొద్ది మందికే ఇస్తున్నారు. చాలా మందికి ఈరోజు ఇవ్వక బకాయిలు పడుతున్న పరిస్థితి, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదేవిధంగా పెన్షనర్ల డబ్బులు వాడుకున్నారు.
పెన్షనర్ల డబ్బులు వాడుకున్నారు. అదేవిధంగా కోట్ల రూపాయల నిధులు వాడుకొని ఈ రోజు వాళ్లకు ఎండగడుతున్న పరిస్థితి, ఎండబెడుతున్న పరిస్థితి. అన్ని రకాలుగా మనకు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రభుత్వము పాలనా వైఫల్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజలకు ఇబ్బంది పెట్టే వైపుగానే ఉంది తప్ప ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చి కడుపులో పెట్టుకొని దాచుకొని పరిపాలన చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఆలోచించట్లేదు. తెచ్చిన 2 లక్షల కోట్ల రూపాయలు కూడా ఎవరికి ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఎందుకు కేటాయించిండ్రు, ఎవరికి కేటాయించిండ్రు అనేది కూడా స్పష్టంగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకే తెలియట్లేదు. ఇందాక నిఖిల్ గారు చెప్పినట్టు అనిరుద్ రెడ్డి ఒకరి వైపు మాట్లాడుతుంటే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇంకొక వైపు మాట్లాడుతుంటే, వీళ్ళు క్యాబినెట్ సమావేశంలో కూర్చొని వాళ్ళ మధ్య సహయోధ్య గుర్తుర్చుకొని నీకింత నాకింత ఒక సినిమాలో ఉంటుంది. నాకు నీకు వాటాలు ఉంటాయి కదా, ఆ వాటాలు పంచుకునే దాంట్లో చాలా సీరియస్ గా ఉన్నాయి తప్ప ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎక్కడ లేదు. నిఖిల్ గారు చెప్పండి, ప్రధానంగా ఏదైతే మహా తప్పిదం మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ తమిళ హట్టి కావచ్చు, సుందిల కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి ఇష్టానుసారంగా డిపిఆర్లు తయారు చేయడం, ఇవన్నీ ఎలా చూడాలి అసలు? అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఎత్తు అయితే, రాష్ట్రం మొత్తానికి సంబంధించి ఇరిగేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద నాకు మీకు తెలిసినంత వరకు, మనకున్న అనుభవం మేరకు, కేసీఆర్ గారికి ఉన్నంత నాలెడ్జ్ దీని మీద ఇంకెవరికన్నా ఉన్న పరిస్థితి మీరు నేను రాష్ట్రంలో ఉన్న ఎవ్వరూ చూసిన పరిస్థితి లేదు ఇప్పటి వరకు. రాష్ట్రంలో ప్రతి చిన్న కుంట దగ్గర మొదలు పెడితే ప్రతి ప్రాజెక్టు మీద విస్తృతమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గత 10 ఏళ్లలో గతంలో మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా ఇబ్బందులు పడ్డామో దాన్ని మొత్తం అధిగమించడానికి ఎన్ని ఉద్యమాలు చేసినామో, మన ఉద్యమానికి ముందు పెట్టి కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో నీళ్లకు సంబంధించి అతి ముఖ్యమైన కొట్లాటం అనేది, మన రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బొంబాయి బొగ్గుబాయి అని చెప్పి వలసలు పోతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అనేది దాని కాన్సెప్ట్. అంత చేసి సాధించుకున్న తర్వాత మనకు సంబంధించి ఆల్రెడీ 969 టీఎంసీలు గోదావరి జలాల మీద అలొకేషన్ ఆల్రెడీ ఉంది. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే. దాని మీద ఉమ్మడి రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి పార్టీ, ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్కటి కూడా కట్టిన పాపన పోలేదు. పోకపోగా ఏం చేసిందంటే, ఏదన్నా ప్రాజెక్టు పేరు తీసుకోవాలి, ప్రాణహిత చేవేలా ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు. దానికి సంబంధించి కొబ్బరికాయలు కొడుతున్నామని చెప్పాలి. ఎవరైనా దానికి సంబంధించి స్టార్టింగ్ పాయింట్ దగ్గర కొబ్బరికాయలు కొడతారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఎండింగ్ పాయింట్ దగ్గర కొబ్బరికాయలు కొడతారు. డిపిఆర్ ఉండదు, ప్లాన్ ఉండదు, అప్రూవల్స్ ఉండవు, ఏమీ లేకుండానే వీళ్ళు ఏం చేస్తారంటే మొబిలైజేషన్ అడ్వాన్సులని ఇస్తూ ఉంటారు. ఫస్ట్ ఇదే ప్రాణహిత చేవేలకు సంబంధించి చూస్తే 17,000 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టి ఏమి చేయకుండానే తట్టెడు మట్టి తీయకుండా 38,000 కోట్లు చేసిండ్రు దాన్ని. అట్లా అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ వచ్చినాము. మరీ ముఖ్యంగా ఇదే కాళేశ్వరానికి సంబంధించి అనేక అంతర్జాతీయ సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు కొన్ని వందల మంది వందల రకాలుగా అప్రిషియేట్ చేసిన పరిస్థితులు, కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసిన పరిస్థితులు మనం అనేకం చూసినాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు అధికారంలో ఉన్న తర్వాత కూడా ఇప్పటికీ ఎట్లా బురద చల్లుతున్నారో మనం చూస్తూ ఉన్నాము. కాళేశ్వరం మొత్తం కాలిపోయింది, కూలిపోయింది, కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్తా ఉన్నారు. కానీ మీరు ఒక్కసారి గమనిస్తే 2-3 ఉదాహరణలు నేను చూపిస్తా. ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసన మండలిలో చాలా స్పష్టంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ మంత్రి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారం, సుందిల్లా అనే బ్యారేజ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయని చాలా స్పష్టంగా అఫీషియల్ నోటు మంత్రి హోదాలో ఇచ్చిండ్రు. ఇది ఒకటో విషయము. రెండోది, అయినప్పటికీ కూడా మళ్ళీ బయటకు వచ్చి ఏం మాట్లాడుతూ ఉంటారు, పూర్తి స్థాయిలో కొట్టుకుపోయినాయి, 1,00,000 కోట్లు దాంట్లోకే పోయినాయి అని చెప్తా ఉంటారు. ఏడిగడ్డలో చిన్న చిన్న క్రాక్స్ వస్తే అది మాత్రమే రిపేర్ చేయడానికి 300-400 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్లకు అనే నెంబర్ తీసుకొని కేసీఆర్ గారిని బదనాం చేయాలనేది వీళ్ళ టార్గెట్. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, ఆ ప్రాజెక్టు పనికే రాదు అని చెప్తూనే నిన్నగాక మొన్న సెప్టెంబర్ 30 తారీఖు నాడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రెజర్ పెడతా ఉంటే, రాష్ట్ర రైతులందరూ ఇబ్బందులు పడి ధర్నాలు చేస్తూ ఉంటే, నీళ్లు లేక సమస్యలన్నీ ఇబ్బంది పెడతా ఉంటే, మళ్ళీ వీళ్ళే ఏం నోటిస్తూ ఉంటారు, ఆ మూడు బ్యారేజీలకు సంబంధించి రిపేర్ వర్క్స్ ఇనిషియేట్ చేయడానికి నోటిస్తూ ఉంటారు. వీళ్ళే టెండర్స్ కాల్ఫర్ చేస్తూ ఉంటారు. రైట్. గౌతమ్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే డిపిఆర్లు కావచ్చు, లేకుంటే నీటి వాటాలు కావచ్చు, అసలు నీటి వాటాలు తేల్చకుండా ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొండి వైఖరి దేనికోసం అనుకోవాలి? సార్, నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి పీరు కాలదు, ఊదు కాలదు, పీరు లేవదు అనేది సామెత కరెక్ట్గా సూట్ అవుతుంది. అంటే వీళ్ళు చేసే పనులకు, అదేవిధంగా వాళ్ళ చివరి చేరుకకు ఎటువంటి సంబంధం ఉండదు. ఈరోజు డిపిఆర్ 11 కోట్లకు ఇచ్చేసి అసలు తమ్మిడిహట్టి దగ్గర వాటర్ లేవని చెప్పేసి అన్నది సిడబ్ల్యూసి, మనకు నీళ్లు దొరికే అవకాశం లేదని చెప్పేసి అన్నది
అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్. మహారాష్ట్ర ఎట్టి పరిస్థితులలో మేము ఇక్కడ తమ్మిడిహట్టి కట్టడానికి మేము అవకాశం ఇవ్వము అని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వయంగా కేసీఆర్ గారు పోయి అక్కడ స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడితేనే మేము నిన్నటిదాకా దాని మీద మేము యాజిటేషన్ చేసిన వాళ్ళము. మళ్ళీ మేము ఇప్పుడు దానికి అనుమతి ఇవ్వలేము కాబట్టి కట్టడానికి వీల్లేదు అన్న తర్వాతనే ప్రత్యామ్నాయంగా ఆలోచించే మనము కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకో దగ్గర కట్టింది. కాబట్టి దీన్ని ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోకుండా దీంట్లో డబ్బులు కేటాయించి దోచుకోవడం కోసం తప్ప వేరే ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. అక్కడ జరగదని తెలుసు, వాస్తవ పరిస్థితిని వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని బుల్డోజ్ చేసి డబ్బులు కేటాయించుకొని పంచుకోవడం కోసం తప్ప పనుల కోసం కాదని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. మీరు గతంలో చూసుకోండి, వేరే అంటే వేల కోట్ల రూపాయలు కేటాయించి అసలు ఇందాక నిఖిల్ రావు గారు అన్నట్టు తట్టెడి మట్టి తీయకుండానే డబ్బులు కొట్టేసిన సందర్భం కదా కాంగ్రెస్ పార్టీ పని ఇదే. ఇక వాళ్ళు ప్రభుత్వంలోకి రారు, ఇప్పుడు దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గౌతమ్ గారు, థ్యాంక్ యూ నిఖిల్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ 10 న్యూస్.